అమరావతి ఉద్యమం జరుగుతోందండి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసము, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి భూములు ఇచ్చిన రైతులకి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా కౌళ్ల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి కోర్టు మెట్లు ఎక్కినా కూడా ఈ 8 నెలల నుంచి ఈ యొక్క ప్రభుత్వం కోర్టు వార్షిక కౌళ్లు చెల్లించకపోగా, అట్లాగే ఎస్ఐన్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 సంవత్సరాలుగా కౌళ్లు చెల్లించగా కాలయాపన చేస్తా, అట్లాగే రైతుల మీద ఈ ప్రభుత్వం యొక్క ఖర్చులతో ఈ ప్రభుత్వమే కేసులు వేయించేసి ఈ యొక్క కేసులు కౌళ్లు జాప్యం జరిగేలాగా ఈ ప్రభుత్వం యొక్క తీరు వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా దీన్ని మేము చాలా ఖండిస్తూ ఉన్నాము. యాక్చువల్గా మూడు మాస్కులు అని చెప్పేసి 100 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క మనిషికి 3 మాస్కులు ఇస్తామని చెప్పి 100 కోట్ల రూపాయలు వాళ్ళ సొంత అకౌంట్లో కొట్టుకొని, అట్లాగే సన్న బియ్యం అని చెప్పేసి సన్నాసి బియ్యం ఇస్తాం ఆ సజ్జుల కోసమని 275 కోట్లు వాళ్ళ యొక్క భార్య అకౌంట్లోకి జమ చేసుకుని, అట్లాగే రంగుల పేరుతో 1500 కోట్లు వృధా చేసేసి ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం రైతులకు కౌళ్ళు ఇవ్వడానికి మటుకు సిఆర్డీల సొమ్ము లేదు. వాళ్ళకి నెల 4 కోట్ల మేర మాత్రమే ఆదాయం వస్తుంది. ఆ 4 కోట్ల మేర వచ్చే ఆదాయం వాళ్ళకి శాలరీలు సరిపోతుందని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క 4 కోట్ల ఆదాయం వచ్చే సిఆర్డీఏ రైతుల దగ్గర 29,000 కుటుంబాల దగ్గర 34,000 ఎకరాలు భూమి తీసుకుందంటే డెవలప్మెంట్ చేస్తానని ఏ విధంగా ప్రజల్ని రైతుల్ని మోసం చేద్దామని చెప్పేసి ఈ సిఆర్డీఏ వ్యవహరిస్తుందో అని చెప్పేసి ప్రజలందరూ తెలియాలని చెప్పేసి ఈ మీడియా ముఖం కూడా తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ యొక్క రైతులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూములు ఇచ్చారో వాళ్ళని ఏ విధంగా ఏదో ఒక రూపాయన మనం అణగదొక్కుదాము, వాళ్ళకి ఇవ్వాల్సిన యానిటీ కౌలు కూడా ఎగ్గొడతాము. చివరికి వచ్చాము, ఈ యొక్క ప్రభుత్వం చివరికి వచ్చేసాము, మనం వీళ్ళకి కౌళ్ళు కొడతానికి కానీ ఇట్లాంటి డబ్బులు లేవని చెప్పి కాలయాపన చేస్తా వాళ్ళ సొంత ఖర్చులు చూసుకుంటా ప్రజల్ని రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తుందో వీళ్ళందరి ద్వారా తెలియజేయాలని చెప్పేసి మేము తెలియజేసుకున్నాము. అమరావతి రైతులకు తెలియజేద్దామని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అమరావతి రైతుల మీద ఏదో ఒక అబండాలు వేస్తాయి. వాళ్ళ మీద ముంపు ప్రాంతం అని అభివృద్ధి ముంపు ప్రాంతం అని ఎడారి ప్రాంతం అని చెప్పేసి దాన్ని నిజంగా ఎడారి చేశారు. జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నామని చెప్పేసి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి ఇంతవరకు ఆ జంగిల్ క్లియరెన్స్ చేసిన పాపాను పోలేదు. ఎప్పటికప్పుడు కంటితుడుపు చర్యలు చేపడతాము. దాన్ని ప్రజల్ని రైతుల్ని మభ్యపెడతాం, మోసం చేయడం చేస్తూ ఉంది. రైతులందరూ ఈ విధంగా ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలను ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేసుకున్నాం. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్.